అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఆదివారము జూన్ 16వ తేదీన మనమందరం కూడా ఆరాధన కొరకై ప్రభు సన్నిధిలో దేవుని మందిరానికి వెళ్తున్నాం. మందిరం ఉన్న వాళ్ళు మందిరానికి వెళ్తారు, లేని వారు ఎక్కడో ఒక చోట సంఘంగా కూడుకుంటారు. ఏమైనా మనం ఎక్కడున్నా దేవుని సన్నిధి అనుభవించడానికి, ఆరాధన చేయడానికి వెళ్ళవలసిన మన ఆత్మీయమైన బాధ్యత. అందుకే ప్రియులారా, ఈరోజు మనం దేవుని వాక్యం నుండి ఈ క్యాలెండర్ వాక్యము మనం చూసుకుందాం. మనం చూసినట్లయితే కీర్తనలు 26వ అధ్యాయం 7-6 వచనంలో ఇంగ్లీష్ మరియు తెలుగు చదువుతాను. ఈ రీతిగా ఉంటుంది. సో I compass thine altar, O Lord, that I may publish with the voice of thanksgiving. తెలుగులో, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును అని మరి కీర్తనకారుడు తన ఒక ఆత్మీయమైన అనుభవం ఇక్కడ పంచుకుంటున్నాడు. ఈ ఒక అనుభవంతో మళ్ళీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడే ఆ ఒక వాక్కు ద్వారా మన అనుభవంతో దేవుని ఆరాధన చేస్తాం. ఆ రీతిగా మనము మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ప్రార్థనతో ఆయన చూస్తాం. మహిమగల తండ్రి, యేసు నామములో మరొకసారి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో మీ మాట ద్వారా మీ బిడ్డలందరి హృదయాలు, నా హృదయం మీరు సిద్ధపరచమని, ఆరాధన కొరకు సిద్ధపరచమని సమస్త ఘనత మీకు చెల్లించుకుంటూ మీ రక్త ప్రోషణ కిందికి వస్తూ శత్రు సాతాను శక్తుల్ని బంధిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి కృతజ్ఞతతో సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ చూస్తున్న వాక్య భాగం బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తాను అంటాడు. కీర్తనకారుని యొక్క జీవితంలో ఆయన బలిపీఠం ఒక విలువ తన జీవితంలో ఎంతో చక్కగా తెలుసుకున్నాడు. బలిపీఠము తన జీవితంలో ఏ రీతిగా కార్యం చేస్తుంది అనేది ఆయన తెలుసుకుంటున్నాడు. ఈ ఒక అనుభవంతో ఆయన ఈ కీర్తనలు చూసినట్లయితే బలిపీఠం గురించి ఒక 3 అనుభవాలు అక్కడ మనం చూస్తాం ప్రియులారా. మొట్టమొదటిదిగా, మనం ఎందుకు కీర్తనకారుడు ఆ బలిపీఠాన్ని అంత ఆశిస్తున్నాడు, అక్కడికి వెళ్తానని ఎందుకు ఆయన అంత ప్రేమతో దాన్ని ఎదురు చూస్తున్నాడు అంటే, కీర్తన 84వ అధ్యాయం 3వ వచనంలో ఈ రీతిగా చూస్తాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లులు పెట్టుటకు వానకోవెలకు కోటి స్థలము దొరికెను. చూసారా ఎంత మంచి మాట అంటున్నాడు. పిచ్చుకలకు అక్కడ నివాస స్థానం అంట. ఏది? బలిపీఠం దగ్గర. అంటే ఒక సేఫ్ ప్లేస్ అన్నమాట. సురక్షితమైన, చాలా చక్కగా సురక్షితం చేసే స్థలము బలిపీఠము అంటుంది. తనకు కాదు, తన పిల్లలకు కూడా అంటు. మనం గమనవలసిన ఒక గొప్ప విషయం ఏమంటే, బలిపీఠము నాకు మాత్రము సురక్షితం కాదు, మా పిల్లలకు, పిల్లలకు, ప్రతి ఒక్కరికి, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ బలిపీఠము మనకంతో క్షేమము, మరి సురక్షితంగా ఉంటాం. అందుకే సామెతలు ఒక మాట రాయబడింది ప్రియులారా. సామెతలు 18వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతివంతుడు అందులోనికి పరిగెత్తే సురక్షితముగా ఉండును. చూసారా, ఆయన నామము సురక్షితంగా ఉండే స్థలం, దుర్గం. అది దాంట్లో పరిగెత్తి నేను సురక్షితంగా ఉంటాను అంటారు. సో ఈరోజు నీకు దాగుకునే స్థలం ఏది? కొలెస్లో 3:3 చెప్తాడు, మా జీవము క్రీస్తులో దాగిపడింది, దాచిపడింది అంటారు. సో నా దాగు స్థలము, నన్ను సురక్షితంగా ఉంచే స్థలము ఏదంటే బలిపీఠం. ఆ బలిపీఠం ఎవరు కాదు, ఆ సిలువనే.
కల్వరి శిలువ మన ఒక బలిపీఠం. క్రీస్తు అక్కడ బలి అయినారు. ఆది దినాల్లో మన పాత దినాలు చూస్తున్నాము, ప్రీతులు వాళ్ళు పశువులు బలి చేసినారు. అయితే క్రీస్తు నా కొరకు నీ కొరకు బలిగా అర్పించి అర్పణమై నాకు నీకు ఒక క్షేమమైన సురక్షితమైన స్థలమైన అక్కడ కీర్తనకారుడు పోయి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను, అక్కడ ప్రదక్షిణ చేస్తాను, తిరిగి చూస్తాను, తిరుగుతానంట. అది ఎంతో అద్భుతమైన అనుభవం. ఇది మీ అనుభవం కూడా అయి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఈ అనుభవంతో మనం ఆరాధన చేయాలని ప్రభు కోరుకుంటారు. రెండోదిగా మనం చూస్తే కీర్తన 43వ అధ్యాయం 4వ వచనంలో వెళ్తే ఉంటుంది, అప్పుడు దేవుని బలిపీఠం నొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. చూసారా, దేవుని బలిపీఠం యొద్దకు అంటే నా దేవుడు ఎక్కడ నాకు ఆనంద సంతోషం ఇస్తాడో అక్కడికి నేను వెళ్తాను అంట. బలిపీఠం దగ్గర ఏముంది? ఆనందము, సంతోషం ఉంది. నీ నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది? లోకంలో ఎక్కడ దొరకదు. నీకు ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, మంచి ఉద్యోగం వృద్ధులు ఉండొచ్చు, మరి నీకు మంచి భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, నీ భౌతికంగా అనుభవించేదన్నీ ఉండొచ్చు. అయితే ఈ సంతోషము, ఈ ఆనందము నీకు అవి ఏవి ఇవ్వలేవు. లోకంలో ఆనందం, సంతోషం లేక అందరూ చనిపోతున్నారు. ఎందుకు? వారి నిజమైన తృప్తి ఇచ్చే సంతోషము, ఆనందం లేదు. అది కేవలము ఈ బలిపీఠం దగ్గరే ఉంటుంది, ఆ కల్వరి శిలువ దగ్గరే ఉంటుంది. ఆ ఒక అనుభవం నీకుందా? ఉంటే ఈ అనుభవంతో దేవుని మందిరానికి వెళ్ళి ఈరోజు ఆరాధన చేయి. ఇంట్లో కాదు, దేవుని సన్నిధిలో పరిశుద్ధ సంఘం ఎదుట, తన ప్రియ బిడ్డలు ఎదుట మనము ఆరాధన చేయాలి. మూడోదిగా చూస్తాము కీర్తన 118:27 వచనంలో, సామ్స్ 118:27 యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించుచున్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. చూసారా, ఆయన మనకు వెలుగిచ్చును. ఎట్లా వెలిగిస్తాడంట? ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠం దగ్గర తీసుకొని పోయి కట్టండి అంట. ఉత్సవ బలి పశువు ఎవరు ప్రియుల? నా జీవితంలో ఉత్సాహం తెచ్చిన, సంతోషం తెచ్చిన, ఉద్యోగం తెచ్చిన బలి పశువు ఎవరు? ఆ కల్వరిలో చూడు, ఆయనే, ఆ క్రీస్తే బలి పశువు, ఉత్సవ బలి పశువు. నీ జీవితంలో ఉత్సాహం తీసుకొని వచ్చినాడు, నీ జీవితంలో ఉద్యోగం తీసుకొని వచ్చినాడు. ఆ ఉత్సవ బలి పశువు కల్వరి శిలువలో బలి కాకపోయింటే ఈరోజు నీవు ఆ సంతోషం, ఆ ఉత్సవం చేసేవారం కాదు. ఈ మనస్సుతో, ఈ యొక్క అనుభవంతో మనం దేవుని యొద్దకు ప్రార్థన పూర్వకంగా సమర్పించుకొని ఆరాధన చేస్తాం, ఆయనకు స్తుతులు అర్పిస్తాం. ప్రభువా రీతిగా మమ్మల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. బైబిల్ తండ్రి, యేసు నామములో స్తోత్రాలు. నా ఉత్సవ బలి పశువు అయినందుకు, ఆ కల్వరి బలిపీఠం మీద నా కొరకు బలి అయి ఆ ఉత్సాహ, సంతోషము, క్షేమము, సురక్షితం నాకు అనుగ్రహించి ఆ బలి పశువు నేను అనుదినం అనుభవించేటట్లు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. ప్రియ బిడ్డలందరూ ప్రభువా ఈరోజు ఆరాధనకి మందిరాన్ని వెళ్ళి ఆరాధన చేయడానికి సాయం చేయండి. ప్రత్యేకంగా కొందరు ప్రార్థన కోరికలు పెడుతున్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సిస్టర్ ఒక క్యాన్సర్తో బాధపడుతుంది, ట్రీట్మెంట్ కొరకు ప్రార్థన చేయమన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి మారు మనసు కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేయమన్నారు, బిడ్డ ఒక మారు మనసు కొరకు ప్రార్థన చేస్తాం. అంతేకాదు మరి మా సోదరుడు కార్పెంటర్ పనిచేస్తూ కొన్ని సమస్యల గురించి ప్రార్థన చేయమన్నారు, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాం. కొందరు ప్రార్థన విన్నములు పెడుతున్నారు, కొందరు జీవితాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు ఎరుగుదురు, వారి ప్రార్థన కోరిక మీరు ఎరుగుదురు. వారందరి కొరకు, వాక్యం వింటున్న వినని వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు బలవంతులై వారి సమస్యలంతా మీ ఉత్సవ బలి పశువు దగ్గర
సమస్య అంతా పరిహరించుకొని మీకు నమ్మకంగా జీవించే వారిగా చేయండి. ఈరోజు ఆరాధన వెళ్ళి సంతోషము అనుభవించడానికి, ఉత్సాహం అనుభవించడానికి సాయం చేయమని క్రీస్తు మహిమగల నామంలో ప్రార్థించి కృతజ్ఞతతో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.